ఓం శాంతి, ఓం నమ శివాయ. మనం ఏ కార్యం మొదలుపెట్టినా మొట్టమొదటి ఇంటి దగ్గర నుంచే మొదలు పెడతాం. ఏదైనా డ్యూటీకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ఇంటి దగ్గర నుంచే మొట్టమొదటి స్టార్ట్ చేస్తాం. అయితే మొదట మనం ఎక్కడి నుంచి వచ్చాం, వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం అంటాం. అయితే మనకి ఏంటంటే 4 ఇల్లులు ఉంటాయి. అందరికీ ఏంటంటే 4 ఇల్లులు. అయితే ఆ 4 ఇల్లులు ఏంటని మనం తెలుసుకుందాం. ఫస్ట్ పైన ఉన్నది ఏంటంటే పరంధాం అంటారు. అది మొదట అన్నమాట. అక్కడే శాంతి ఉంటుంది. అందుకే మన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శాంతి కావాలని కోరుకుంటారు. అది ప్రశాంతి నిలయం అన్నమాట. అయితే ఆ తర్వాత నుంచి రెండోది ఏంటంటే తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. ఆత్మ ఇచ్చేస్తుంటే తల్లి గర్భం. అంటే తల్లి గర్భం అనేది ఒక ఇల్లు. మళ్ళీ ఆ గర్భంలో పిండం ఉంటుంది. అది మనదన్నమాట. ఎవరి పిండం అయితే ఉంటుంది ఆ పిండంలో ప్రవేశిస్తుంది. అది మూడో ఇల్లు. అయితే ఇంకా బయటకు వస్తుంది అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే సాకారంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు ఉంటాయి అన్నమాట. ఈ 4 ఇల్లులు మనకి ఉంటాయన్నమాట ఇల్లు. అయితే అసలైన ఇల్లు ఏంటంటే పైన డైరెక్ట్ పరంధాం. దానికోసమే భగవంతుని ఎక్కువగా భిన్న రూపాల్లో స్మరిస్తూ ఉంటాం. తండ్రి నన్ను వచ్చి తీసుకెళ్ళిపోయి కష్టాలు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, నేను ఎక్కడ ఉన్నాను, నాకు ముక్తి కావాలి అని ఎక్కువగా కోరుకుంటాం. ముక్తి అంటే ప్రసాదం. ఇంట్లోకి వెళ్ళిపోతే ఎలాగుంటాం, కష్టపడిన తర్వాత ప్రసాదం పడుకుంటాం. బాగా అలసిపోయిన తర్వాత ఎక్కడ ఇంట్లోనే పడుకుంటాం అన్నమాట. ఈ మధ్యలో మాట ఇక్కడైతే ప్రతి ఇంటికి సంబంధించిందే ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఉన్నాయి కదా అందరికీ ఇల్లులు 2 BHK డబుల్ బెడ్రూమ్ అని, 3 బెడ్రూమ్, వీటికి కొంచెం జ్ఞానం ఉందలేంటే అయితే ఈ విధంగా ఉంటుంది మేడం. అయితే మొట్టమొదటి ఏంటంటే మన ఇల్లు ఏంటంటే పరంధాం. అందుకే ఏంటంటే పరమాత్ముడు అక్కడే ఉంటాడు కనుక ప్రతి ఆత్మ కూడా పరంధాంతో కనెక్షన్ పెట్టుకోవాలి. ఇంటితోనే కనెక్షన్. ఇప్పుడు మనకి ఏమైనా ఏం కావాలని ఇంటికే వెళ్ళాలి. ఒక డబ్బులు కావాలన్నా, వస్తువులు కావాలన్నా బయట నేను తెరవం కదా, అన్నీ పట్టుకొని తిరుగుతామేంటి. ఏమైనా కావాలంటే అయితే ఇంట్లోకి వెళ్ళి చూస్తాను. నువ్వు బ్యాంక్కి వెళ్ళి క్యాష్ తేవాలని చెక్ బుక్ ఇంట్లో ఉంటుంది. సో ఇదంతా ఇంట్లో. అంటే ఇంట్లో మొత్తం సర్వ సంపదలు, సర్వ ఖజానాలు ఉంటాయి. అందుకు మొట్టమొదటి మన ఇల్లు ఎక్కడ పరంధాం అనమాట. మొట్టమొదటి నేను ఎవరిని ఆత్మని, నా తండ్రి ఎవరో పరమాత్మ, ఇల్లు పరంధాం. ఈ మూడింటిని మీరు స్మరిస్తూ గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. మర్చిపోతే ఏంటంటే దుఃఖానికి కారణం అయిపోద్ది. గుర్తుందనుకో చాలా దిల్ పసంద్గా ఉంటాం అన్నమాట. అదే పరమాత్మ చెప్తాను, నిన్ను ఆత్మ అనుకుని నన్ను స్మరించి అంటాడు. అచ్చా, ఓం శాంతి.